శుభోదయం. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18, 19 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18, 19 వచనములు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకునకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకునకుడి. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవను కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. దేవుడి వాక్యం మన వెనుకలో దీవించుగాక. పరిశుద్ధమైన యేసు స్తోత్రాలు. ఈ సమయంలో ఆన్లైన్లో వాక్యం ఉంచున్న ప్రియ కుమారుని కుటుంబాలను మీరు దీవించి మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థించడికి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని సంగమ, ఉదయకాల సమయంలో దేవుడు చేసినటువంటి గొప్ప అద్భుత కార్యాన్ని మనము ఈ యొక్క వాక్యంలో చూడగలం. అదేమనగా, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను. మానవ జీవితంలో గొప్ప అద్భుతాలు చేసి, నూతన క్రియలు చేసి, ఆశ్చర్యకార్యాలు చేసి, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలని దేవుడు కోరుచూ ఉన్నాడు. ఈ లోకంలో మానవులుగా జన్మించిన ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం మునుపటిన వాటిని జ్ఞాపకం చేసుకొని సంతోషించక, దిగులు చెందుతూ, బాధపడుతూ, వేదన చెందుతూ నివసిస్తూ ఉంటాం. నిజమే, పాపం చేసినప్పుడు పాపాన్ని తలంచి, అయ్యో నా పాపానికి ఫలము ఇదే అని తలంచి దిగులు చెందుతాం. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువును నమ్మి విశ్వాసం ఉంచిన వారికి పాప క్షమాపణ ఉంది. అలా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి క్రీస్తుని రక్షకునిగా మనం అంగీకరిస్తే, ఆ ప్రభునందు విశ్వాసం కలిగి ఈ లోకంలో నివసిస్తే మన జీవితాల్లో దేవుడు అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యములను చేయగలడు. ఎడారిలో త్రోవను కలగజేయి దేవుడు యేసయ్య. ప్రేమైనటువంటి దేవుని సంగమా, ప్రేమైనటువంటి దేవుని కుటుంబమా, దేవుని కుమారుడా, నా జీవితంలో ఎలాంటి పాపమైనా, ఎలాంటి రోగమైనా దేవుడు క్షమిస్తాడు, స్వస్థపరుస్తాడు. ఇక నాకు మార్గము లేదు, ఇక నాకు దిక్కెవరు, ఇక నాకు సహాయం చేసేవారెవరని దిగులు చెందుతూ ఉంటాం. యేసు ప్రభును నమ్మి విశ్వాసం కలిగి క్రీస్తులో సాగినప్పుడు నీ జీవితంలో, నా జీవితంలో అద్భుతాలను చవి చూడగలం. అచ్చి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి ఇచ్చి కాపాడి దీవించునుగాక. ఆమేన్. మహోన్నతుడా, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించడానికి కృప చూపిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ, ఈ ఆన్లైన్లో వాక్యం వింటున్న ప్రియ కుమారుని కుమార్తెను దీవించి మీరు మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థించడికి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్.